హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పటిదాకా మీరు చూసిన కప్ కేక్స్ అయినా సరే మనం ఏదో ఒక ఫ్లోర్ యూస్ చేసి చేసాం. అంటే మైదా కానీ, వీట్ ఫ్లోర్ కానీ, రాగి ఫ్లోర్ కానీ యూస్ చేసాం. ఈరోజు నేను చూపించేదైతే మసూర్ దాల్తో ఈ కప్ కేక్స్ అనేవి తయారు చేసి మీకు చూపిస్తాను. పప్పుతో కప్ కేక్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. సూపర్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మనం చాలా హెల్తీగా పెట్టచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చూపించే ఈ కప్ కేక్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ ఎల్లో పప్పు. దీనినే మసూర్ దాల్ అని కూడా పిలుస్తారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. డైలీ మనం వండుకుంటూ ఉంటాం. ఈ పప్పుతో కప్ కేక్స్ ఎలాగా అని చెప్పి చాలా డౌట్స్ అయితే ఇప్పటికే మీకు రేజ్ అయి ఉంటాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ నేను చూపించే విధంగా మీరు చెయ్యండి. ఈ విధంగా ఒక కప్పు పప్పు తీసుకొని అది ములిగే వరకు నార్మల్ వాటర్ వేసేసి ఒక 4 గంటల పాటు ఒక పక్కన పెట్టేయండి. పప్పు బాగా నానుతుంది అన్నమాట. 4 గంటల తర్వాత పప్పు అన్నది బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా వాష్ కూడా చేసుకోండి. ఈ విధంగా ఏదైనా జల్లెడ పెట్టుకొని పప్పుని అందులో వేసుకొని బాగా మనం ఏ విధంగా అయితే కడుగుతామో అలాగే శుభ్రం చేసేసుకోండి పప్పుని. ఇప్పుడు దాన్ని బాగా వడకట్టేయండి. కొద్దిగా నీళ్ళుంటే ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా వడకట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు 2 ఎగ్గులను తీసుకోండి. వాటిని ఈ విధంగా సెపరేట్ చేసుకోండి. అంటే ఎగ్ ఎల్లో అండ్ వైట్ 2 ఈ విధంగా సెపరేట్ చేయాలన్నమాట. సెపరేట్ చేసిన తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను. ఎగ్స్ లేకుండా మనం ఎలా చేయాలి అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. నేను అది తర్వాత వేరొక రెసిపీ చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం ఎగ్స్ని సెపరేట్ చేయకుండా డైరెక్ట్గా మనం బీట్ చేస్తే ఏమవుతుందని కూడా మీకు డౌట్ రావచ్చు. మనం ఈరోజు చేస్తుంది ఓన్లీ పప్పుతో మాత్రమే చేస్తున్నాం. మనం ఎటువంటి పిండిలు అయితే కలపట్లేదు. అంటే ఎటువంటి మైదా కానీ గోధుమ పిండి కానీ కలపట్లేదు. మనకి పప్పులోనే మంచిగా ఏరియేషన్ రావాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఎగ్స్ని సెపరేట్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఎగ్ వైట్ అన్నది సెపరేట్ చేసామో దానిని బాగా బీట్ చేయండి బీటర్తో. ఇది మిక్సీలో వేయచ్చా అని అడుగుతారు. నేనైతే వద్దని చెప్తాను. ఎందుకంటే ఇంత ఫోమీగా అయితే అందులో రాదు. బాగా ఎలా అవుతుందంటే వాటరీగా అయిపోతుంది. అందుకే బీటర్ సహాయంతో మాత్రమే మీరు బీట్ చేయండి. ఆ బౌల్లో ఎక్కడ వాటర్ అన్నది లేకుండా చూసుకోండి. చక్కగా బీట్ చేస్తే మీకు ఫోమీ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు దీనిని కూడా ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలో చెబుతాను. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకోండి. ఎందుకంటే అందులో మనం పప్పును వేసి గ్రైండ్ చేయాలి కదా. అందుకోసమే పెద్ద జార్ ఉంటుంది కదా, ఆ జార్ తీసుకొని అందులో ఈ పప్పు మొత్తం వేసేయండి. ఇప్పుడు అదే జార్లో మీరు ఎగ్ ఎల్లో కూడా వేసేయండి. ఎందుకంటే మొత్తం అన్నీ మనం ఒకేసారి మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు అందులోనే పెరుగును కూడా యాడ్ చేసేయండి. కొలతలన్నీ పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా నోట్ చేసేసుకోండి. తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మీరు షుగర్ని కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేనైతే తేనెని వేస్తున్నాను. తేనె అన్నది చాలా సూపర్ ఫుడ్ అనమాట. పిల్లల కోసం కదా చేస్తున్నాను, అందుకే నేను తేనెని యూజ్ చేశాను. మా దగ్గర తేనె లేదు అనుకుంటే మీరు షుగర్ పౌడర్ను కూడా వేసుకోవచ్చు. షుగర్ పౌడర్ వేస్తే ఎంత వెయ్యాలో అక్కడ నేను రాస్తాను, అంత తీసుకోండి. ఇదంతా బాగా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. బాగా పేస్ట్ అవ్వాలి. ఇక్కడైతే కొంతమంది షుగర్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మీ టేస్ట్ని బట్టి మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. తేనె ఎప్పుడైనా సరే అంత స్వీట్నెస్ అయితే ఇవ్వదు. అందుకే నేను చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఆరెంజ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేదనుకోండి, వెనీలా ఫ్లేవర్ అయినా వేయచ్చు. లేదు అంటే ఆరెంజ్ పండు మీ ఇంట్లో ఉంటే మటుకు దాన్ని కొద్దిగా జ్యూస్ లాగా చేసేసి 1/4 కప్పు అంటే పావు కప్పు వేసుకోండి. బాగా జ్యూస్ చేసిన ఆరెంజ్ జ్యూస్ని. అప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట. పిల్లలు తినేటప్పుడు ఆరెంజ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ యాడ్ చేయండి. లేదు అంటే నేను చెప్పింది జ్యూస్ యాడ్ చేసుకోమని. ఇప్పుడు ఇందులోనే బేకింగ్ పౌడర్ను కూడా నేను యాడ్ చేస్తున్నాను.
ఈ విధంగా వేసి బాగా కలపండి. క్వాంటిటీస్ అన్నీ నేను పైన ఇస్తాను, ఎగ్జాక్ట్గా తీసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు పప్పుని కొద్దిగా నానబెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా అప్పటికప్పుడే మీరు ఈ కప్ కేక్స్ అనేవి తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత మనం ఆల్రెడీ ఎగ్ వైట్స్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, గుర్తుందా? దానిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిని ఈ విధంగా వేసుకొని మెల్లగా కలపండి. మొత్తం అంతా మిక్స్ అయిపోవాలన్నమాట ఈ బ్యాటర్లో. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, కప్ కేక్స్ అనేవి ఎగ్ స్మెల్ అది వస్తుందా అని. అస్సలు రాదండి. ఎందుకు అంటే మనం అక్కడ ఆరెంజ్ ఎసెన్స్ వేసాం కదా, అది చక్కగా మీకు ఆరెంజ్ ఫ్లేవర్ అనేది బాగా ఇస్తుంది. మీరు ఒకవేళ వెనీలా వేసినా సరే మీకు ఎక్కడ ఎగ్ స్మెల్ అనేది రాదు. చాలా బాగుంటాయి అన్నమాట. మీరు షుగర్ అన్నది మటుకు చూసుకొని వేసుకోండి. పిల్లలకి పెట్టేటప్పుడైతే నేను చూపించినట్టు తేనె వేయండి. లేదు పెద్దవాళ్ళు తింటాం, మేమందరం తింటామంటే షుగర్ని పౌడర్ చేసేసి వేసుకోండి. ఇక్కడ నేను వేసిన ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది కదా, దాంట్లోని కలర్ కూడా యాడ్ అయ్యింది, ఎమల్షన్ అనమాట. అందుకే కలర్ కూడా అంత ఎక్కువగా కనబడుతుంది మీకు ఆరెంజ్ బాగా. ఒకవేళ మీకు కలర్ కావాలంటే కలర్ నార్మల్గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. జెల్ కలర్ అయినా లిక్విడ్ కలర్ అయినా సరే. ఇలా మీరు కప్ కేక్ లైనర్స్ అన్నవి తీసుకోండి. ముందుగానే మీ అవన్ని ప్రీహీట్ చేసేసుకోండి 180 డిగ్రీల దగ్గర. కుక్కర్ అయితే కుక్కర్నైనా సరే ప్రీహీట్ పెట్టేసుకోండి. ఒకవేళ ఓటీజీ అయినా సరే 180 డిగ్రీస్లో. నేను ప్రతి దాంట్లో మీకు బేకింగ్ అన్నది చేసి చూపించాను. అందుకే ఈరోజు అయితే ఎక్కడ మీకు బేకింగ్ చేయడం అనేది నేను చూపించట్లేదు. మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి. లేదంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇలా మీరు కప్ కేక్ లైనర్స్లో బ్యాటర్ని చక్కగా ఒక కొలత అనేది పెట్టుకోండి. ఏదో ఒక గరిటో స్పూనో లేకపోతే ఇలా మెజరింగ్ కప్పో పెట్టుకొని అన్నిట్లోని సరి సమానంగా వేసుకోండి. మీ దగ్గర కప్ కేక్ లైనర్స్ లేవనుకోండి, మన బేకింగ్ టిన్స్ ఉంటాయి కదా, అందులో వేసుకోండి. మీలో చాలామంది ఈ రెసిపీ వస్తుందో రాదో, ఒకవేళ బాగా రాదేమో అన్న డౌట్స్లో ఉంటారు. అలాంటప్పుడు మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఆఫ్ మెజర్మెంట్స్లో ఈ కప్ కేక్స్ అనేవి ట్రై చేయండి. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఒక కప్పు పప్పు చెప్పాను కదా, హాఫ్ రెసిపీ అంటే హాఫ్ కప్పు. ఎగ్స్ 2 చెప్పాను కదా, ఒక ఎగ్. అలా ప్రతి దాన్ని మీరు ఆఫ్ చేసుకోండి. అప్పుడు హాఫ్ రెసిపీ అవుతుంది. దాంతో మీరు చేసుకుంటే అక్కడ నేను చూపించిన కప్ కేక్స్ అయితే మీకు అవుతాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకు అంటే ఇది చాలా హెల్దీ కూడా. ఎలా ఉన్నదో కూడా మీకు కూడా తెలుస్తుంది కదా. ఈ విధంగా మిగిలిన బ్యాటర్ని నేను ఇలా కేక్ టిన్లో కూడా వేస్తున్నాను. దీని మీద మీరు టాపింగ్స్ అన్నవి మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. మీరు చాక్లెట్ చిప్స్ యాడ్ చేయొచ్చు, టూటీ ఫ్రూటీస్ యాడ్ చేయొచ్చు, లేదంటే నాలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. పిల్లలకి ఏది నచ్చితే వాళ్ళు తింటారు అన్నది మీరు గ్రహించి వాళ్ళకి నచ్చినట్టుగా చెయ్యండి చాలు. ఇప్పుడు దీన్ని ముందుగానే ప్రీహీట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకున్నాను. వన్స్ 25 నిమిషాల తర్వాత నా కప్ కేక్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో చూడండి. 25 నిమిషాలు అంతే. ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో చూడండి. ఎక్కడ పైన పగుళ్ళు లేవు. సేమ్ మీరు మైదాతోని గోధుమ పిండితో చేస్తే ఎలా ఉందో కప్ కేక్ సేమ్ మీకు ఎగ్జాక్ట్గా అలా కనబడుతుందా? అక్కడున్న కేక్ చూడండి, ఫ్లాట్గా పర్ఫెక్ట్గా ఎలా ఉందో మీకు ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే నేను అలా పట్టుకొని చూపిస్తే మీకు ఎలా తెలుస్తుంది? లోపల ఎంత స్పాంజీగా ఉందో కూడా మీకు తెలియాలి. అప్పుడే కదా మీరు ట్రై చేస్తారు. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు పెట్టండి పిక్స్ అన్నవి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నది మీ అందరికీ తెలుసు. సేమ్ మన ఛానల్ నేమ్తోనే ఉంటుంది. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నప్పుడు మీలో ఎంతమంది సర్ప్రైజ్ అయ్యారు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. తర్వాత వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంత స్పాంజీగా ఉందో మీరే చూడండి. చాలా టేస్టీగా ఉంది. నాకైతే షుగర్ పర్ఫెక్ట్గా సరిపోయింది. చిన్నపిల్లలకు కూడా సరిపోతుంది. బాగా స్వీట్ తినే వాళ్ళకైతే మటుకు మీరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా మన కప్ కేక్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు కేక్ ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా చక్కగా మీకు నచ్చిన పీసులన్నీ కట్ చేసుకొని
చాలా సాఫ్ట్గా ఉంది, కొద్దిగా హీట్గా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడే కదా బేక్ అయింది. కప్ కేక్స్ అయితే చక్కగా చల్లారిపోయాయి, కేక్ అయితే ఇంకా చల్లారలేదు, కొద్దిగా వేడిగానే ఉంది. ఎప్పుడైనా సరే ఇది కూడా ఒక రకమైన ఇంపార్టెంట్ టిప్పే కిందే మీకు చూపిస్తున్నాను చూడండి. వేడిగా ఉన్నప్పుడు మన కేక్ని ఎప్పుడు కట్ చేసి దాన్ని తీయడానికి ట్రై చేయకండి. అలా చేస్తే ఇలా బ్రేక్ అయిపోతుంది. ఓకేనా? కొద్దిగా చల్లారనివ్వండి. దాన్ని సెట్ అయితే మటుకు మీకు పర్ఫెక్ట్గా పీసెస్ అన్నవి మీ చేతికి వస్తాయి. ఇక్కడ చూస్తున్నారా, మీకు చూపిస్తున్నప్పుడే అక్కడ కిందకి రాలిపోతుంది. ఎందుకంటే అది చాలా అంటే చాలా వేడిగా ఉందన్నమాట. మీ అందరికీ చూపించాలని ఆతృత ఎక్కువ కదా నాకు, అందుకే కట్ చేసి చూపించేశాను. మీకు ఎంత నచ్చింది అన్నది నాకు తెలియచెప్పండి. మర్చిపోకుండా ట్రై కూడా చేసి చెప్పండి. ఇంకా ఉంటానండి మరి. మరొక వీడియోతో కలుద్దాం. ప్రేమతో మీ శ్యామల.